అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పత్తి విత్తుకునే రైతులు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలపై శాస్త్రవేత్త సూచనలు, వానాకాలం కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పత్తి తెలుగు రైతుల జీవితాలతో మమేకమైన వాణిజ్య పంట. విత్తన రేటు పెరిగినా, ధరల ఆటుపోట్లు ఎక్కువైనా, గులాబీ పురుగు సమస్య పెరిగినా కొద్ది విస్తీర్ణంలోనైనా పత్తి సాగు చేయకుండా ఉండరు మన రైతులు. అంతగా ఆదరణ పొందిన పత్తిని సాగు చేసుకునేందుకు సమయం ఆసన్నమైంది. తెలంగాణలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ జిల్లాలో పత్తి సాగు ఎక్కువ. పత్తిని విత్తుకునే రైతులు విత్తన ఎంపిక, విత్తన శుద్ధి, నాటే విధానం, సస్యరక్షణ పట్ల మెలకువతో వ్యవహరిస్తే సాగు లాభసాటిగా ఉంటుందంటున్న ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం పత్తి పంట శాస్త్రవేత్త ప్రవీణ్తో మా ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. పత్తి సాగులో విత్తన నాణ్యతనే అత్యంత ముఖ్యమైంది. కానీ అదే రైతుకు పరీక్షగా మారుతుంది. విత్తనం వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సస్యరక్షణ పద్ధతులు చేపట్టాలని మనతో పాటు చెప్పడానికి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త ప్రవీణ్ ఉన్నారు. ఆయనతో మరిన్ని విశేషాలు. తొలకరి కురిసింది, నైరుతి వచ్చేసింది. రైతు పత్తి విత్తనం కూడా విత్తే ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రారంభ దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, విత్తన ఎంపిక ఎలా ఉండాలి, సస్యరక్షణ పద్ధతులు ఎలా చేపట్టాలి? పత్తి విత్తుకోవడం అనేది మొదలుపెట్టడం జరిగింది. సో విత్తుకునేటప్పుడు మనకి ఏంటంటే మొలక బాగుండాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా రైతులు సరైన తేమలో విత్తుకోవాలి. సో అటు ఇటుగా తేమ ఉండడము, లేదనంటే ముంపు అంటే నీరు నిల్వ ఉండే ప్లేస్లలో కొంత మొలక శాతం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన తేమలో విత్తుకోవాలి. నేలను చదును చేసుకోవాలి, నీరు ఆగకుండా చూసుకోవాలి. ఒకవేళ మనకు నీరు ఆగే పరిస్థితులు ఉన్నట్టయితే ఈ బోధేసాల పద్ధతిని పాటించినట్టయితే బోధ మీద విత్తనం విత్తుకోవడం ద్వారా ఈ ముంపు నుంచి కొంచెం మనము రక్షించవచ్చు విత్తనాన్ని. సరైన తేమలో మనం విత్తుకున్నట్టయితే ఒక 5-6 రోజులలో మనకు పంట మొలక బయటకు రావడం జరుగుతుంది. సో ఎక్కడైనా మొలక రానట్టయితే సో మనం ఒక 10 రోజులప్పుడు గ్యాప్ ఫిల్లింగ్ చేసుకోవాలి. అదే రకమైన విత్తనాన్ని వేసుకోవడము. ఒక 15 రోజులలోపు 15-20 రోజులలోపు ఒక కుదురు దగ్గర ఎక్కువ మొక్కలు ఉన్నట్టయితే తొలగించి మనము ఒక మొక్కను ఒక కుదురు దగ్గర ఉంచుకున్నట్టయితే సో పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. సరైన తడి అట్లాగే తేమ శాతం ఉన్నదాన్ని ఎంచుకొని విత్తనం వేయాలన్నారు. సరైన తడి అంటే ఎన్ని మిల్లీమీటర్ల లోతులో ఉండాలి, అట్లాగే తేమ శాతం ఎంత ఉండాలి, ఒక ప్రామాణికంగా ఎట్లా తీసుకోవాలి రైతు? తొలకరిలో ఒక 60 నుంచి 70 mm వర్షం కురిసిన తర్వాత వేసుకోవాలని చెప్తాం. అంటే ఒక అడుగు భూమి తడిసిన తర్వాత, అంటే నేల యొక్క హీట్ తగ్గిన తర్వాత, వేడి తగ్గిన తర్వాత వేసుకుంటే సో మంచి మొలక శాతం రావడానికి అవకాశం ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నల్ల ఎర్రరేగడి భూములు ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో ఎలాంటి విత్తనాలను తీసుకోవాలా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వంగడాల ఎంపిక అనేది రైతుకు ఉన్నటువంటి నేల స్వభావము, అదేవిధంగా నీటి వనరులు
దాన్ని బట్టి ఉంటుంది. సో నల్లరేగడి భూములు బలమైన భూములు ఉన్నట్టయితే, నీటి తడులు కూడా ఉన్నట్టయితే మధ్యస్థకాలిక రకాలను ఎంపిక చేసుకోవాలి. అదే మనం వర్షాధారంగా అదేవిధంగా తేలిక నేలలు, చలక నేలలు ఉన్నప్పుడు ఎర్లీ వెరైటీస్ను ఎంపిక చేసుకున్నట్టయితే సో తర్వాత వచ్చే బెట్టను ఎస్కేప్ కావడానికి అవకాశం ఉంటుంది. గులాబీ రంగు పురుగు కూడా ఉధృతి పెరగడం మూలన సో సాధ్యమైనంత వరకు కొంత 150, 140, 150 రోజుల వరకు వచ్చే వంగడాలను ఎంపిక చేసుకున్నట్టయితే సో ఈ క్రాప్ను తీసేసి మళ్ళీ రెండవ క్రాప్ను కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అనుకున్నట్టుగానే ఇప్పుడు వర్షాలు అయితే సమృద్ధిగా కురుస్తున్నాయి. ఈ టైంలో విత్తనం ఎంపికతో పాటు రైతు ఏదైనా మందులు కానీ లేదా ఎరువులు కానీ వాడడానికి అవకాశము ఉంటుందా, లేకపోతే సదను చేసిన నేలలో వేసుకుంటే సరిపోతుంది అంట? ఆల్రెడీ హైబ్రిడ్లకు అయితే విత్తన శుద్ధి మన ఏది ఇన్సెక్టిసైడ్ తోటైతే చేసి రావడం జరుగుతుంది. అంటే మొదటి దశలో ఈ వేరు కుళ్ళు కానీ లేకుంటే ఎండు తెగులను తట్టుకోవడానికి 1 కిలో విత్తనానికి 10 గ్రాములు ట్రైకోడెర్మా విరిడిని మనము విత్తన శుద్ధి చేసినట్టయితే అంటే తొలి దశలో వచ్చే తెగుళ్ళ నుంచి కూడా అంటే నేల ద్వారా వచ్చే తెగుళ్ళ నుంచి కూడా పంటను రక్షించవచ్చు. నల్ల రేగడి అయితేనేమి, ఎర్ర రకం నేలలు అయితేనేమి రైతు ఒక్కొక్క విత్తనాన్ని లేదా ఎంపిక చేసుకున్న వంగడాన్ని ఎంత దూరంలో నాటాలి? ఈ మొక్కకు ఒక వరుసకు ఎంత వ్యత్యాసం ఉండాలి? నేల స్వభావము నల్లరేగడి భూములలో అయితేనేమో మనము రైతులు 4 ఫీట్లు వరుసకు మొక్కకు 45 అంటే ఫీట్నర నుంచి 2 ఫీట్ల వరకు పెట్టడం జరుగుతుంది. సో ఆ రకంగా వేస్తే మనకు ఒక 5,500 మొక్కల నుంచి 7,400 మొక్కల వరకు సుమారుగా ఎకరానికి రావడం జరుగుతుంది. మొక్కల సంఖ్యను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది చిలకా నేలలలో. వరుసకు 3 ఫీట్లు మొక్కకు 1 ఫీట్ పెట్టుకున్నట్టయితే దాదాపుగా 14,800 మొక్కలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చిలకా భూమి నుండి హై డెన్సిటీ అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసుకున్నట్టయితే సో మనకు మొక్కల సంఖ్య దాదాపుగా ఒక 25,000 నుంచి 30,000 వరకు కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. వర్షాధారంగా చిలకా నేలల్లో, తేలికపాటి నేలల్లో అధిక సాంద్రత పద్ధతిలో అంటే వరుసకు 90 సెంటీమీటర్లు అంటే 3 ఫీట్లు, మొక్కకు హాఫ్ ఫీట్ అంటే ఒక 15 నుంచి 20 సెంటీమీటర్లు మనం పెట్టుకున్నట్టయితే ఈ అధిక సాంద్రత పద్ధతి ద్వారా మొక్కల సంఖ్యను పెంచుకొని తేలికపాటి నేలలలో మనకు ఇరిగేషన్ సోర్స్ లేనప్పుడు ఈ దిగుబడిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనము ఈ అధిక సాంద్రత పద్ధతిని పాటించినట్టయితే సో దానికి సంబంధించిన యాజమాన్యం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్రారంభంలో విత్తనాలు వేయడానికి కేవలం విత్తన శుద్ధితో సరిపోతుందా, లేదా ఇన్సెక్టిక్ సంబంధించి పురుగులు రాకుండా లేదా ఏదైనా రోగాలు రాకుండా ఆ రైతు ఇంకేమన్నా వాడితే బాగుంటుందా? ఈ యూరియా, డిఏపి అట్లాంటివి కూడా ద్రావణాలు చేస్తే బాగుంటుందా, లేకపోతే మొక్క దగ్గర వేస్తే బాగుంటుంది? ఇవి వేయకుండా కూడా బాగుంటుంది? ఏది చేయాలంటారు ఒక శాస్త్రవేత్త చెప్పండి. మట్టి పరీక్షలకు అనుగుణంగా మనకు ఏ పోషకం అయితే తక్కువ ఉందో దాన్ని పెంచుకోవడము లేదా ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించుకోవడము ఈ విధంగా చేయాలి. మనకు పత్తిలో 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 24 కిలోల పొటాష్ అవసరం ఉంటుంది. భాస్వరాన్ని అయితే బేసర్లు అడుగు మందుగా వేసుకోవాలి. నత్రజని మరియు పొటాషియం అయితే మనము 4 దఫాలుగా వేసుకొని మొలిచిన తర్వాత ప్రతి 20 రోజులు, 40 రోజులు, 60 రోజులు, 80 రోజులకు 4 సమవాలుగా వేసుకోవాలి. ఒకవేళ బెట్ట పరిస్థితులు ఏమైనా ఏర్పడినప్పుడు ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువ ఉన్నట్టయితే తెలుపు, పసుపు, నీలిరంగు జిగురు అట్టలను మనము ఏర్పాటు చేసుకోవాలి పొలంలో. ఈ సకింగ్ పెస్ట్ రసం పీల్చే పురుగులు ఆ కార్డ్స్కు అతుక్కొని చనిపోయి కొంత ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా సో తొలి దశలో మనము ఈ వేప కషాయం కానీ వేప నూనె కానీ స్ప్రే చేసుకోవడము, ఆ విధంగా మనము తొలి దశలో ఈ పురుగుల ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మొక్క మొలిసిన తర్వాతనే ఇలాంటి వేప కషాయము, వేప నూనె స్ప్రే చేయడానికి ఆస్కారం ఉంటుందా, లేదంటే ఇప్పుడు విత్తనం వేస్తూ కూడా ఏదైనా చేసుకొని ముందు జాగ్రత్తలు చేయడానికి వీలుంటుంది? ఆల్రెడీ మనము అంటే రైతులు ఎక్కువగా హైబ్రిడ్స్ను వాడుతున్నారు. సో ఆ ప్యాకెట్లలో విత్తన శుద్ధి చేసి రావడం జరుగుతుంది. ఇమిడాక్లోప్రిడ్ కానీ థయామిథాక్సామ్ కానీ అంటే ఇన్సెక్టిసైడ్ ఈ రసం పీల్చే పురుగులకు కొంత ప్రొటెక్షన్గా విత్తన శుద్ధి చేయడం జరుగుతుంది. ఒకవేళ విత్తన శుద్ధి చేయకపోతే మనం తప్పనిసరిగా విత్తన శుద్ధి ఇమిడాక్లోప్రిడ్ కానీ లేదా థయామిథాక్సామ్ తోటి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదే మనము తెగుళ్ళకైతే మాత్రం ట్రైకోడెర్మా విరిడి శిలీంద్రనాశిని, దీన్ని ఒక 10 గ్రాములు 1 కిలో విత్తనానికి మనము విత్తుకునే ముందు విత్తన శుద్ధి చేసి కొంత నీడలో ఆరబెట్టి మళ్ళీ సోయింగ్ చేసుకున్నట్టయితే సో తొలి దశలో వచ్చే తెగుళ్ళు, పురుగుల నుంచి మనము క్రాప్ను ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పరంగా పత్తి విత్తనాల తయారీ ఎక్కడా లేదు. ప్రైవేట్ కంపెనీల మీదనే ఆధారపడాల్సి వస్తుంది. ఆ ప్రైవేట్ కంపెనీలు ఏ విత్తనం ఇస్తే దాన్నే రైతు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో
నాణ్యమైన విత్తనం అవునా కాదా అని రైతు ఎలా నిర్ధారించుకోవాలంటారు? ఒకటి లైసెన్స్డ్ డీలర్స్ కానీ గుర్తింపు ఉన్న కంపెనీల ద్వారా కంపెనీల వద్ద కానీ లేకుంటే డీలర్ల వద్ద కానీ సో తీసుకోవాలి. తీసుకునేటప్పుడు ఏంటంటే ఆ లాట్ నంబరు, ఎక్స్పైరీ డేటు, అదేవిధంగా అది జర్మినేషన్ పర్సంటేజు, సో ఇవన్నీ చూసుకోవాలి, డీటెయిల్స్ చూసుకొని బిల్లు రసీదును కంపల్సరీ తీసుకోవాలి. సో ఆ రసీదు తీసుకునేటప్పుడు ఆ రైతు పేరు మీద మన ఎవరైతే పొలము మనం వేసుకుంటున్నామో ఆ రైతు పేరు మీదనే బిల్లు తీసుకున్నట్టయితే సో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ రైతు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీని మీద మేము కూడా అంటే ఈ రైతు ముంగిల్లో శాస్త్రవేత్తలు ప్రోగ్రాం ద్వారా రైతులకు చాలా వరకు అవేర్నెస్ చేయడం జరుగుతుంది. అసలు ఈ విత్తన దశ అంటే ఎప్పటి వరకు విత్తనాలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎప్పటి నుంచి విత్తనం ఆపివేసుకోవాలి, దీనికి ఏమైనా కట్ ఆఫ్ డేట్ లాంటిది ఉందా? జూన్ మాసంలో విత్తుకోవచ్చు. సో లేట్ అయినట్టయితే జూలై 15 లోపు వరకు కూడా విత్తుకోవచ్చు. జూలై 15-20 తర్వాత విత్తుకున్నట్టయితే దిగుబడి గణనీయంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జూన్ మాసం వరకు మనకు అవకాశం ఉంది. జూలైలో ఒకవేళ లేట్ అయినట్టయితే సో జూలై 15 లోపు విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. జూలై 15 తర్వాత విత్తినట్టయితే దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త అభిప్రాయం. అంటే రైతు అధిక దిగుబడులు సాధించాలంటే విత్తన దశలో ఎంపికనే అత్యంత ప్రామాణికమనే మాట ఆయన నుంచి వినిపిస్తుంది. అట్లాగే వాతావరణము, అట్లాగే వర్షాలు అనుకూలంగా ఉన్నందున సస్యరక్షణ పద్ధతులు చేపట్టడం కూడా ముఖ్యమనే అభిప్రాయం వస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోళ్ల పరిశ్రమ ఒకటి. పెరుగుతున్న గ్రుడ్లు, మాంసం వినియోగం కోళ్ల పరిశ్రమను విస్తరింపచేస్తున్నాయి. సున్నితమైన కోళ్లు వాతావరణపరమైన మార్పులకు త్వరగా ఒత్తిడికి లోనవుతాయి. ప్రస్తుత వర్షాకాలం కొంత ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. ఎడతెరిపి లేని వర్షాలు, ఫారాల చుట్టూ పెరిగే తేమ కారణంగా కోళ్లలో పలు రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. తడిచే మేతలు, పెరిగే తేమ వల్ల కోళ్లలో న్యూమోనియా, కాక్సిడియోసిస్, కొక్కెర వంటి రోగాలు సోకి కోళ్లు చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వర్షాకాలం పూర్తయ్యే వరకు కోళ్ల పెంపకం పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. వర్షాకాలంలో కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్ విజయ నిర్మల నుంచి తెలుసుకుందాం. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వద్ద సతమతమైన కోళ్ళు వర్షాకాలం వచ్చేటప్పటికి ఉష్ణోగ్రతల మార్పు వలన ఒత్తిడికి లోనై వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి వ్యాధులను బారిన పడే ప్రమాదం ఉంది. మేలైన యాజమాన్య పద్ధతుల్లో మొదటగా చూసుకున్నట్టయితే లిట్టర్ యాజమాన్యం. ఈ డీప్ లిట్టర్ పద్ధతిలో కోళ్లను పెంచేటప్పుడు ఈ వర్షాకాలంలో వర్షపు నీరు షెడ్లోకి చేరి ఆ లిటర్ అంతా కూడా తడిసినప్పుడు అందులో వివిధ సూక్ష్మక్రిములు అభివృద్ధి చెంది కోళ్లకు వ్యాధుల్ని కలుగజేస్తాయి. ఈ లిటర్ని పొడిగా ఉంచాలి. లిటర్లో అమోనియా శాతాన్ని తగ్గించడానికి 400 చదరపు అడుగుల విస్తీర్ణం గల స్థలంలో 20 నుంచి 35 కిలోల సున్నం లేదా 20 కిలోల సూపర్ ఫాస్ఫేట్ని ఆ లిటర్లో కలపాలి. తర్వాతది బ్రూడింగ్. హ్యాచరీ నుంచి వచ్చిన ఒక రోజు కోడి పిల్లలకు ఉష్ణోగ్రతను అందించడానికి మనం బ్రూడింగ్ని ఏర్పాటు చేస్తాం. సాధారణంగా మొదటి వారంలో ఈ కోడి పిల్లలకు 95 డిగ్రీస్ ఫారెన్హీట్ ఉష్ణోగ్రత, అలాగనే రెండో వారంలో 90 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. 8 వారాలు దాటిన తర్వాత కోడి పిల్లలు సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉండగలవు. వర్షాకాలంలో బ్రూడర్లో ఉష్ణోగ్రత కంపల్సరీగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. దానా తయారీకి కావాల్సిన ముడి పదార్థాలను వర్షానికి తడవకుండా, అలాగనే తేమను పీల్చకుండా జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలి. ఒత్తిడి ఉన్నటువంటి సందర్భాలలో విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి మందులను నీటిలో కలిపి త్రాగించాలి. వర్షపు నీటితో కలుషితమైనటువంటి నీటిని కోళ్లకు త్రాగునీరుగా అందించినట్లయితే కొలిబాసిల్లోసిస్ అనే వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. 1000 లీటర్ల త్రాగే నీటిలో 33% బ్లీచింగ్ పౌడర్ని 10 గ్రాములు వేసి క్లోరినేషన్ చేసిన నీటిని త్రాగునీరుగా అందించాలి. యాజమాన్య లోపం వలన వివిధ వ్యాధులు కోళ్లల్లో వచ్చే ప్రమాదం ఉంది. వాటిలో మొదటగా చూసుకున్నట్టయితే కాక్సిడియోసిస్ వ్యాధి. దీన్నే రక్తపారుడు వ్యాధి అని కూడా అంటాం. రెట్టలో రక్తపు చారలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి. రక్తహీనత వలన, అలాగనే డీహైడ్రేషన్ వలన జుట్టును అలానే కళ్ళు పాలిపోయి ఉంటాయి.
తర్వాత వ్యాధి చూసుకున్నట్టయితే దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి, అంటే 4 వారాల వయసున్న పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా సంక్రమిస్తుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ కోడి పిల్లలన్నీ కూడా తల పైకెత్తి శ్వాస తీసుకుంటూ ఉంటాయి. అలాంటి సమయంలో కూతలు వినిపిస్తూ ఉంటాయి. ఇంకా మనం చూసుకుంటే ఒక 30% వరకు కూడాను మరణాలు సంభవిస్తూ ఉంటాయి. ఈ గుడ్లు పెట్టే కోళ్ళల్లో గుడ్ల ఉత్పత్తి కూడా 20% పడిపోతుంది. తర్వాత వ్యాధి చూసుకున్నట్టయితే ఆస్పర్జిల్లోసిస్ వ్యాధి, దీన్ని బ్రూడర్ నిమోనియా అని కూడా అంటాం. ఎప్పుడైతే దానా నీటితో తడిసినప్పుడు శిలీంధ్రాలు అభివృద్ధి చెందుతాయి. కంటి మీద మొహం అంతా కూడా వాచి ఉంటుంది. అలాగనే శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. తల మెడ అనేటివి ఒకవైపు వంగిపోయి పక్షవాతం లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అంతర్పరాన్న జీవుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది వర్షాకాలంలో. బద్దె పురుగులు కానీ, ఏలిక పాములు కానీ, నులి పురుగులు, సీకల్ వామ్స్ ఇవన్నీ కూడా కోళ్ళను ఆశించే అవకాశం ఉంది. ఏలిక పాముల నివారణకు పైపర్జిన్ అనే మందును 100 మిల్లీగ్రాముల నుంచి 500 మిల్లీగ్రాములు 1 కిలో శరీర బరువు చొప్పున త్రాపించాలి. అలాగనే మెబెండజోల్ అనే మందును 100 మిల్లీగ్రాములని 100 కోళ్లకు నీటిలో కలిపి త్రాగించాలి. బాహ్య పరాన్న జీవుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా కోళ్లను ఆశించి వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. నిర్మూలనకు దోమలు, ఈగలకు ఈ డెల్టామెథ్రిన్ మందును, అలాగనే ఈ దోమల అర్వాలకు, ఈగ మాకెట్ల నివారణకు డైఫ్లూబెంజురాన్ నీళ్ళలో కలిపి కోళ్ళ శరీరంపై పిచికారీ చేసుకోవాలి. అలాగనే కోళ్ళ షెడ్ అంతా కూడా పిచికారీ చేసుకోవాలి. దీంతో పాటుగా షెడ్ నిర్వహణ కూడా అతి ముఖ్యమైనది. వర్షాకాలం వచ్చే ముందే ఈ షెడ్ చుట్టూ, అలాగనే షెడ్ లోపల ఏమైనా లీకేజీలు ఉంటే పైకప్పుకు వాటిని అన్నింటి కూడా మరమ్మతు చేసుకోవాలి. చల్లగాలు లోపలికి రాకుండా షెడ్ చుట్టూతో పరదాలు, అంటే బరకాలు గోడలకు ఇరువైపులా కట్టుకోవాలి. బ్రూడర్కి సంబంధించిన పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక 10% ఫార్మలిన్ ద్రావణంతో శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ కొత్తగా బ్యాచ్ మొదలు పెడుతున్నట్టయితే ఆ షెడ్ని అంతా కూడా పొటాషియం పర్మాంగనేట్ లోషన్ మరియు ఫార్మలిన్ ఈ రెండింటితో కలిపి ఫ్యూమిగేషన్ చేసుకోవాలి. వర్షాకాలంలో కోళ్ళ పెంపకదారులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే కోళ్ళలో మరణాల శాతాన్ని తగ్గించవచ్చు. అలాగనే గుడ్ల మాంసం ఉత్పత్తి తగ్గకుండా చూసుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. తెలంగాణలో వన మహోత్సవానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. జూలై మొదటి వారం నుంచి అన్ని శాఖల నుంచి గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ ఏడాది సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 లక్షలకు పైగా మొక్కలు నాటే విధంగా ప్రణాళికలు రచించారు. అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 100% రాయితీతో సన్న చిన్నకారు రైతులకు ఉచితంగా అన్ని రకాల మొక్కలను పెంచుకునే అవకాశం కల్పిస్తున్నారు. జాబ్ కార్డు కలిగిన రైతులు దీనికి అర్హులుగా పరిగణిస్తున్నారు. గ్రామ పంచాయతీల ద్వారా మొక్కల పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామంటున్న సంగారెడ్డి జిల్లా ప్లాంట్స్ మేనేజర్ మణికుమార్తో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. పచ్చదనాన్ని పెంపొందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూనే ఉంది. అదే క్రమంలో ఈ ఏడాది మొక్కలు నాటే కార్యక్రమాన్ని వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఈ మొక్కల పెంపకం కావచ్చు, దాని దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు అన్నీ కూడా ప్లాంట్స్కి సంబంధించినటువంటి మొత్తం పర్యవేక్షిస్తున్నారు. ప్లాంట్స్ మేనేజర్ మణికుమార్ గారు ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ సంవత్సరం లక్ష్యంగా పెట్టుకుని మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎన్ని లక్షల మొక్కలను నాటడానికి సిద్ధంగా ఉన్నాయి? అదేవిధంగా ఏ శాఖకు ఎన్ని లక్షల మొక్కలు పెట్టడానికి ప్రణాళికలు రచించారు? టోటల్గా ఈ సంవత్సరం వచ్చేసి 40 లక్షలు జిల్లా వ్యాప్తంగా పెట్టాలనేది లక్ష్యంగా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగానే అన్ని డిపార్ట్మెంట్ల వారీగా మొక్కలు నాటడానికి ప్రణాళికలు చేయడం జరిగింది. డిఆర్డిఏ అయితే 23 లక్షలు, ఫారెస్ట్ అయితే 5 లక్షలు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి 1,20,000, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి 1,500, అట్లా ప్రతి డిపార్ట్మెంట్కి కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ టార్గెట్ ప్రకారం ప్లస్ దాంతోపాటు మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఆ మున్సిపాలిటీలకు కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ ఉంటుందండి. టోటల్గా మనకి 619 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాంట్లో ప్రతి గ్రామ పంచాయతీలలో 6,000 మొక్కల చొప్పున మేము 38 లక్షల మొక్కల్ని పెంచుతూ ఉన్నాం. జిల్లాలో 48 లక్షల వరకు మొక్కలు ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్లు కలుపుకొని. మా లక్ష్యం ఏదైతే 23 లక్షలు ఉందో దానికి గాను మా దగ్గర 38 లక్షల మొక్కలు ఆల్రెడీ పెంచడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఏడాది మొక్కలు నాటుతున్న క్రమంలో ప్రభుత్వ భూమి విస్తీర్ణం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు నూతనంగా నాటే మొక్కలను ఎక్కడ నాటడానికి భూసేకరణ కానీ లేకపోతే ఈ ప్రాంతాన్ని ఎక్కడెక్కడ గుర్తించారు? ఇప్పుడు నాటే మొక్కలని సంరక్షించడానికి సంరక్షకులు కానీ
అదే పర్యవేక్షకులు కానీ ఏమైనా అందుబాటులో ఉంటారా? గత 10 సంవత్సరాలుగా నాటుతున్నాం. ఇది 11వ విడత వన మహోత్సవం కార్యక్రమం కాబట్టి కొంత భూమి అనేది తగ్గడం అయితే వాస్తవమే. సో ఏవైతే గత సంవత్సరాలలో నాటినవి ఉన్నాయో వాటిలలో గ్యాప్ ఉండడం కానీ, దీంతోపాటు మనకి పిఆర్ రోడ్స్, ఆర్ఎండ్బి రోడ్స్ ఇవి ఉంటాయి. సో అవి ఎక్స్టెండ్ కానీ ఏవైతే ఉంటాయో వాటిలన్నిట్లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేయడం కానీ, అదేవిధంగా ఫారెస్ట్ దాంట్లో హరితవనాలు అనే కాన్సెప్ట్ ఉన్నది, అవి కానీ, గతంలో పీపీవి పల్లె ప్రకృతి వనాలు అనే రైజ్ చేయడం జరిగింది. వాటిలలో గ్యాప్స్ కానీ ఇలా ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిలలో నాటడానికి ప్రణాళికలు చేయడం జరిగింది. ప్రతి నాటిన మొక్కకి మెయింటెనెన్స్ కింద ₹3 చొప్పున ఇస్తూ ఉంటాం. అంటే ప్రతి నెల వాళ్ళకి ఎవరైతే సంరక్షకులు ఉన్నారో వాళ్ళకి ఈజీఎస్ ద్వారా కూలీల్ని ఉపాధి హామీ పథకం ద్వారా వేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇళ్ళకి వచ్చేసరికి మనకి ఏవైతే ఇంటికి హోమ్ స్టే కింద 6 మొక్కలు ఇస్తున్నామో వాటిని మాత్రం పళ్ళ మొక్కలు, పూల మొక్కలు వాళ్ళు కోరుకున్న వాటిని ఇవ్వడానికి ప్రణాళిక చేస్తున్నాం. పల్లె ప్రకృతి వనాలు కానీ ఎవెన్యూ ప్లాంటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నాటడానికి ఏంటంటే ఈ రావి, అదేవిధంగా గుల్మొహరు, చింత ఇలాంటి మొక్కల్ని ప్రయారిటీ ఇచ్చినాము. రైతులకు వెన్నుదన్నుగా ఉండడానికి కావచ్చు, మొక్కలు పెంచుకునే వారి రైతులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ మొక్కలు ఉచితంగా పెంచడం దగ్గర నుంచి వాటి సంరక్షించే వరకు కూడా బాధ్యత తీసుకున్నట్టుకున్నారు. ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి? ఉపాధి హామీ పథకం ద్వారా 100% సబ్సిడీతోని మేము మామిడి, జామ, బత్తాయి, అల్లనేరేడు, డ్రాగన్ ఫ్రూటు, కొబ్బరి, ఈత ఇలాంటివి కూడా మేము రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైతే చిన్న సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు ఉంటారో వాళ్ళందరికీ ఉపాధి హామీ పథకం ద్వారా వాళ్ళకి జాబ్ కార్డు కలిగి ఉంటే 100% సబ్సిడీతో మొక్కలు గుంతలకి ప్లస్ మొక్కలు నాటుకోవడానికి, మొక్కల ఖరీదు, బతికిన ప్రతి మొక్కకి నెలకి ₹10 చొప్పున 3 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఎవరున్నా జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో ఎంపీడీఓ గారిని సందర్శిస్తే వాళ్ళ దగ్గర అప్లికేషన్ ఇచ్చి ఏ రకమైన తోట పెట్టుకోవాలనుకుంటున్నారు అనేది వాళ్ళ అప్లికేషన్ ఇస్తే ఇమీడియట్గా అది ఒకసారి వెరిఫై చేసి వాళ్ళ ల్యాండ్స్ని తప్పకుండా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. మేము ఏదైతే హార్టికల్చర్ ఇస్తున్నామో దీనికి కన్వర్జెన్స్ కింద ఉపాధి హామీ కింద ఎవరైతే రైతు ఈ బెనిఫిట్ పొంది పళ్ళ తోటల్ని పెంచుకుంటున్నారో వాళ్ళకి ఉద్యానవన శాఖ ద్వారా కూడా డ్రిప్ని మొదటి ప్రయారిటీ కింద వాళ్ళకి ఇక్కడ బెనిఫిషియరీ అయ్యి ఉంటే అక్కడ సబ్సిడీ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీస్కి 100%, అదేవిధంగా అదర్ దాన్ ఎస్సీ ఎస్టీస్ అయితే 75% ఏదైతే ఉందో సేమ్ ఆ నామ్స్ ప్రకారం వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వారి ప్రకారం అయితే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 7.7% గ్రీనరీ పెరిగినట్టుగా మనకు సర్వే వివరాలు ఉన్నాయి. దాంతోపాటుగా మన జిల్లాకు వచ్చేసరికి 6.7% గ్రీనరీ పెరిగింది. ఈసారి ఎక్కువ పబ్లిసిటీతోని వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని జూలై మొదటి వారంలో ప్రారంభించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించాలని ప్రణాళిక చేయడం జరిగింది. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ వన మహోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా చూసుకున్నట్లయితే దాదాపు 6% పచ్చదనం పెంపొందించినట్లు కూడా జిల్లా స్థాయి అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ మొక్కలకు సంబంధించి రైతులు చిన్నసారి రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా చాలా మంచిగా పనిచేస్తుందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా రాయితీలు ప్రకటించి వారు పెంచుకోవడానికి అలాగే అధిక దిగుబడులు సాధించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ ఉమామషతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా నుంచి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.